తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండే 7 నియోజకవర్గాల్లో మీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినారు. అయినా కూడా మీరు గెలవడానికి దారితీసిన పరిస్థితులేంది? రాష్ట్రం అంతా మాయా మంత్రమే జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంతో చేసిన, ప్రజల పట్ల రాష్ట్రం పట్ల కాస్త చిత్తశుద్ధితో ఆయన పనిచేసినా కూడా పరాజయం పాలవ్వాల్సి వచ్చింది మా పార్టీ. ఆ పైన కూర్చున్నటువంటి ఆ వెంకన్న స్వామికి తెలియాలి ఏం మాయా జరిగింది, మంత్రం జరిగింది. మీరు తిరుపతి ఎంపీ కాకుండా సత్యవేడు ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేసింటే పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థి నూకతోటి రాజేష్ అన్న చివరిలో వెళ్ళడం, అది కూడా 3000 ఓట్లు తేడం. సిటీ కట్టాలని వాళ్ళు నూతనంగా నిర్మిస్తే బాగుంటుంది, కానీ ఎక్కడెక్కడో రాష్ట్రం నలుమూలలో శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టులని, వచ్చే ప్రాజెక్టులు అంతా తీసుకుని దాన్నంతా అమరావతిలో పెట్టడం అనేది ఈ ప్రాంత వాసులకు అన్యాయం చేసినట్లే కదా. అంటే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు చెందిన వాళ్ళే. అలాగే తిరుపతి మోడల్ రైల్వే స్టేషన్ కూడా మీరు ఏదో ఫండ్స్ రిలీజ్ చేయించుకుంటున్నారు, 500 కోట్లు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి వరకు. సూపర్. సో అదైతే బాగుండేది. సో ఆ ట్రాఫిక్ కష్టాలు కూడా ఎక్కువ లేకుండా ప్రభుత్వం మారడం వల్ల ఈ ప్రాజెక్టు కూడా మరుగున పడిపోయే ఒక ప్రమాదం ఏమన్నా ఏర్పడిందా? యూనివర్సిటీ దగ్గర మీరు వెళ్తున్న బస్సును ఆపడము, మీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసినట్లుగా, మళ్ళీ దాడి జరిగిందో లేదో తెలియదు కానీ దాడి చేసే ఒక ప్రయత్నం చేయడం. నేను కూడా హైకోర్టులో కూడా కేసు అయిపోతున్నాను. ఒకవేళ కాకపోతే సుప్రీంకోర్టులో కూడా కేసు అయిపోతున్నాం. తిరుపతిలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ సీరియల్గా, ఒక స్టాంపేడ్ దగ్గర నుంచి, అలాగే లడ్డు విషయం దగ్గర నుంచి మా మీద చేసినటువంటిది కాదు, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద చేసినటువంటి దాడి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ఇటీవల జరిగిన, అంటే 2024లో జరిగిన లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలైనప్పటికీ కూడా తిరుపతి పార్లమెంటు స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ డాక్టర్ గురుమూర్తి గారు కైవసం చేసుకున్నారు. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడినా కూడా తిరుపతి లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక రకమైన చర్చకు దారితీసింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా కూడా ఓడినా కూడా ఆయన ఒక్కడే గెలవడానికి వెనుక ఉన్న విజయ రహస్యం ఏంటి? అలాగే ఇటీవల తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలపై గురుమూర్తి గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు కంప్లైంట్ చేయడము, ఆ తర్వాత ఈ విషయాన్ని కేవలం అక్కడికక్కడ జరిగిన సంఘటనతో పోల్చి దాన్ని వదిలేయడం కాకుండా దీని మీద ఒక పెద్ద యుద్ధానికే దిగారు. ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి ఎంపీ గురుమూర్తి గారు మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. మొన్న లోక్సభ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండే 7 నియోజకవర్గాల్లో మీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినారు. అయినా కూడా మీరు గెలవడానికి దారితీసిన పరిస్థితులేంది? అదేమన్నా మాయామంత్రం ఏమన్నా చేశారా? మాయా మంత్రం ఏం లేదన్నా, రాష్ట్రం అంతా మాయా మంత్రమే జరిగింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంతో చేసిన, ప్రజల పట్ల రాష్ట్రం పట్ల కాస్త చిత్తశుద్ధితో ఆయన పనిచేసినా కూడా పొరపాటున మేము పరాజయం పాలవ్వాల్సి వచ్చింది మా పార్టీ. మందే ఎగ్జాంపుల్ కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సాలో కూడా అలాంటి ఫలితాలే వెలువడినాయి. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు దాదాపుగా 50 మంది గెలిచినా ఒక్క ఎంపీ కూడా గెలవకుండా ఒరిస్సా ప్రాంతంలో జరగడం, సేమ్ టైంలో ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి రావడం, అది ఆ పైన కూర్చున్నటువంటి ఆ వెంకన్న స్వామికి తెలియాలి ఏం మాయా జరిగింది, మంత్రం జరిగిందని. వాస్తవంగా తిరుపతి ఎంపీకి వేసినటువంటి ఓటు ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు కూడా వేస్తుంటారు, కానీ ఏదో దీని వెనుక ఉన్న ఒక అదృశ్య శక్తి పనిచేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త వెనకంజ వేయాల్సి వచ్చిందనేది అందరూ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి విషయం. నాకు చెప్పేది అందరూ కూడా ఏంటంటే, ఎమ్మెల్యేకి వేసాం మీకు వేసామన్నా అని అంటారు. సో మరి ఎమ్మెల్యేలు కట్ట జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ వంతు వాళ్ళు బాగా హార్ట్ఫుల్గానే పనిచేశారు, కానీ దురదృష్టవశాత్తు అలా జరగడం
చాలా బాధాకరం. సో అంటే మీరు మాత్రం విజయం సాధించడానికి కొన్ని పారామీటర్స్ ఏవో పనిచేసి ఉంటాయి. అంటే మీరు బాగా పనిచేయడం, క్యాడర్తో ప్రజలతో దగ్గరగా ఉండడం, ఇవన్నీ కూడా కొన్ని అడిషనల్గా మీకు యాడ్ అయి ఉంటాయి. ఆ యాడ్ అయిన విషయాలు, ఆ యాడ్ అయ్యే సంగతులు ఏంటి? బేసిక్గా ఎవరు వచ్చినా తన మన అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ చాలా దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది జగనన్న ఏదైతే చెప్పాడో అదే ఫార్ములాని నేను ఫాలో అవుతున్నాను. వచ్చినటువంటి ప్రతి క్యాడర్ని కానీ, అలాగే మన ఆఫీస్కి వచ్చినటువంటి ఎవరైనా కానీ ఎక్కడ కనపడినా కూడా మ్యాక్సిమం వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మెలగడానికి సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను చేయగలిగేదన్నా ఉంటే చేయడము, ఒకవేళ చేయలేకపోతే అన్నా చేయలేకుండా పోతున్నాను చెప్పడం. అంటే నేను చేసింది కూడా పెద్దగా ఏం లేదు, పర్సనల్గా వాళ్ళకి కావు. కాకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రం జగనన్న నాయకత్వంలో ఆయన ఆదేశానుసారం అయితే హార్ట్ఫుల్గా అయితే పనిచేసాం, ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక నిధులు రాబట్టుకోవడం, అలాగే ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రిజాల్వ్ చేసే క్రమంలో జగనన్న సహాయ సహకారాలతో, అలాగే అప్పటి కేంద్ర మంత్రుల సహాయ సహకారాలతో ఎన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో మొన్న ఎలక్షన్స్కు ముందు సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థని, లేదా తర్వాత మళ్ళీ ఎంపీ అభ్యర్థని, ఇట్లా మార్పులు చేర్పులు చేశారు. మీరు తిరుపతి ఎంపీ కాకుండా సత్యవేడు ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేసింటే పరిస్థితి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా అయితే విజయం సాధించి ఉండేవాళ్ళం. ఎందుకంటే సత్యవేడు నియోజకవర్గంలో ఉండే ప్రజలు చాలా సున్నిత మనసులు. సో వాళ్ళు చాలా అభిమానించేవాళ్ళు, ఇప్పటికీ చాలా అభిమానంగా ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థి నూకతోటి రాజేష్ అన్న చివరిలో వెళ్ళడం, అది కూడా 3000 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. నూకతోటి రాజన్న ఒక నెల లేదా 2 months ముందు వచ్చినా కూడా ఖచ్చితంగా అన్న విజయం సాధించుండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే అన్న కూడా చాలా ప్రజల్లో కలిసిపోతున్నాడు కాబట్టి. సో ఆ ఒక్కర గ్యాప్ లేట్ అయింది, అంతకు మించి ఇప్పుడు అంటే ఒక్క సత్యవేడు నియోజకవర్గంలో కాదు, ఓవరాల్గా మీ పార్లమెంట్ పరిధిలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ గ్యాప్ అనేది, ఆ గ్యాప్ ఏమన్నా తగ్గుతున్న పరిస్థితులు ఏమైనా కనపడిస్తున్నాయా? అంటే ఓవరాల్గా ఖచ్చితంగా ప్రజలందరూ గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టైంలో ఎక్కువ సంక్షేమ పథకాలు కానీ, అలాగే ప్రతినిత్యం ఏదో ఒక చిన్న చిరు వ్యాపారుల దగ్గర నుంచి కింద ఉండే పేద ప్రజల వరకు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేది, పేదల చేతులకి డబ్బులు రావడం వల్ల వాళ్ళు షాపింగ్ చేయడము, ఏదో ఒకటి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం వల్ల లోకల్ బిజినెస్ బాగా ఇంప్రూవ్ కావడం, తద్వారా రాష్ట్ర జీడిపి కూడా కాస్త జిఎస్టీ వసూళ్ళలో కానీ ఎక్కువగా రావడము, మనం మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం నేషనల్ ర్యాంకింగ్స్లో కూడా. అలాగే ప్రతి ఒక్కరికి మనీ రొటేట్ అయ్యేది. కానీ ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ఆ మనీ రొటేషన్ అనేది ఇక్కడ జరగకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో అంటే ఈ జనంలో ఈ అభిప్రాయము, మీరు ఫీల్డ్లో వెళ్తుంటారు కదా, సో మేము ఈ 9 నెలల కాలంలో ఈ రకంగా ఇబ్బంది పడుతున్నామనే ఒక ఫీలింగు జనము మీ దగ్గరకు వచ్చేమన్నా చెప్తున్నారా? మీకు కనపడిస్తుందా ఫీల్డ్లోకి పోయినప్పుడు కానీ, మన ఆఫీస్కి ఎవరైనా వచ్చినప్పుడు కానీ వాళ్ళు చెప్పేది. ఈవెన్ వచ్చినటువంటి చిరు వ్యాపారస్తులు కూడా అప్పుడైతే డబ్బులు పడుతున్నాయి, ఏదన్నా పండగ కానీ ఏదైనా కానీ ప్రజలందరూ డబ్బులు పడేటివి కాబట్టి వచ్చి కొనుక్కునేవాళ్ళు, మాకు వ్యాపారం బాగా జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, డ్రాస్టిక్గా కింద అయితే వ్యాపారాలు పడిపోయినాయి వాళ్ళు చెప్పడం. మామూలుగా ఉండే పేద ప్రజలు ముందైతే ఏదో ఒకటి వస్తువు ఉండేది, పిల్లల చదువులకు కానీ, ప్లస్ ఏదన్నా మా ఫెస్టివల్స్ కానీ ఏదన్నా ఆపద వచ్చినా మేము ఖర్చు పెట్టుకోవడానికి కానీ ఒకరి మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా బతుకుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. సో మీ గడచిన 3.5 సంవత్సరాల 4 సంవత్సరాల లోక్సభ పదవీ కాలంలో తిరుపతి పార్లమెంటుకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక స్కీమ్స్ సంబంధించి ఫండ్స్ కూడా తెచ్చారు. క్రిప్కో కానివ్వండి, ఆ తర్వాత తిరుపతిలో మోడల్ బస్ స్టాండ్ కానివ్వండి, రైల్వే స్టేషన్, మోడల్ రైల్వే స్టేషన్ కానివ్వండి, వెల్నెస్ సెంటర్ కానివ్వండి, పద్మావతి మహిళా యూనివర్సిటీకి కొత్త ప్రాజెక్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. సో కేంద్రం మళ్ళీ మీరు ఎంపీగా గెలిచేప్పటికి కూడా
ఈ వీటన్నింటికి సంబంధించి ఈ ఫండ్స్ అలొకేషన్లో కానీ లేదు పనులు ఫాస్ట్గా ముందుకు పోవడంలో కానీ ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే తిరుపతి బస్ స్టాండ్ విషయంలో అయితే ఇదే బాటిల్ నెక్‌ని ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కంప్లీట్‌గా అది శాంక్షన్డ్ చేస్తామని చెప్పడం జరిగింది. సాక్షాత్తు గడ్కరీ గారే తిరుపతిలో అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ గానీ, డీపీఆర్స్ గానీ మొత్తం డిజైన్స్ ఎవ్రీథింగ్ ఫైనలైజ్ అయిపోయి రెడీగా ఉంది బిడ్ చేయడానికి. కేవలం అప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒకసారి ఆయనకి ఆ డిజైన్ చూపించి ఓకే చేసుకొని మేము టెండర్ కాల్ ఫర్ చేస్తామని వాళ్ళు అంటారు. ఏమయ్యా మీరు వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి అని అంటే అక్కడ అపాయింట్మెంట్ దొరికితే మేము పోయి చూసి ఆయనకు చూపించి మేము పనులు స్టార్ట్ చేస్తామని. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో డిజైన్స్ ఫైనలైజ్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ ఫైనలైజ్ అయిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంక్లిష్టత ఏర్పడి దానివల్ల అట్లా హోల్డ్ అయింది అది. లేదంటే ఒక 500 కోట్లతో అధునాతనమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తిరుపతి బస్ స్టాండ్ ఈ పాటికి పనులు మొదలైండేది. మొదట గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి అంటే నేను ఎంపీగా రెండోసారి గెలిచినటువంటి మొదట్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెంట్రల్ టీం వచ్చి బస్ స్టాండ్ అన్ని విజిట్ చేయడం మీ అందరూ చూశారు. సో నేను అక్కడ అడిగితే వాళ్ళు నాకు చెప్తుండే సమాధానం ఇది. సో అంటే ఇది తిరుపతి పార్లమెంటు మొత్తం నియోజకవర్గానికి చెందిందే కాకుండా ఇది రాష్ట్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. సో దీనికి సంబంధించి మీరే కొంచెం ఫార్వర్డ్ అయ్యి ఇప్పుడు అధికారులు అంటే పోయి సీఎంని అడిగి ఇది అని చెప్పి చూపించి ఒక మీతో చెప్పిండొచ్చు కానీ అంత ధైర్యం చేసే పరిస్థితి అయితే ఉండదని నేను అనుకుంటున్నా. మీరే సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని ఎస్ ఈ డిజైన్స్ ఫైనలైజ్ అయ్యాయి ప్రీవియస్ గవర్నమెంట్లోనే మీరు ఓకే చేయొచ్చు కదా అని అడిగే ఒక చొరవ చూపే ప్రయత్నం చేయొచ్చు కదా. ఖచ్చితంగా నేనైతే బహిరంగ లేఖ అయితే రాద్దామని అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి. అలాగే అటు సీఎంఓలో ఉన్నటువంటి ముఖ్య అధికారుల దృష్టికి కూడా ఖచ్చితంగా వాళ్ళకి లేఖలు రాసి నేను ఈ విషయాన్ని అయితే తెలియపరచాలని నేనైతే అనుకుంటాను. దీనితో పాటుగా ఇంకొక దురదృష్టకరమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రజలకి. ఐఐటి ఐజర్ లాంటి సంస్థ నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ కూడా తిరుపతికి రావాలని ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా ప్రధానమంత్రికి అలాగే హోంమంత్రికి కూడా కలిసి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేయడం జరిగింది. ఆ టీం కూడా రావడం జరిగింది. కానీ తిరుపతిలో కాకుండా అమరావతి ప్రాంతంలో పెట్టాలని అక్కడ ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చూడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ లెటర్లో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినటువంటి ప్రత్యుత్తరాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా తిరుపతికనే ఉంది. సో మీరు ఫాలోఅప్ చేశారు అది మొత్తం ఫాలోఅప్ చేశాను. దాదాపుగా 800 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. 2000 మంది స్టూడెంట్స్ చదువుకునే అవకాశం ఉంది. ఈడ ఉండడం వల్ల కంప్లీట్ ఎకోసిస్టమ్ ఉంది. ఐఐటి, ఐజర్, స్విమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ అన్ని యూనివర్సిటీలతో కలిసి కొలాబరేటివ్ రీసెర్చ్ చేయడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది ఒక నాలెడ్జ్ హబ్ అవుతుందన్న ఉద్దేశంతో మొదటి నుంచి ఫైట్ చేసి దాన్ని చేస్తే ఇప్పుడు కేవలం నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ అమరావతికి తరలించడం, అలాగే తిరుపతిలో చేయాలనుకున్నటువంటి స్కిల్ యూనివర్సిటీని అగైన్ మళ్ళీ ఎక్కడి నుంచి తరలించేయడం అనేది చాలా స్కిల్ యూనివర్సిటీ తరలిపోయింది అసలు. దానికి ల్యాండ్ కూడా అలకేట్ అయింది. అవును, మీరున్నప్పుడు ఇక్కడ ఏర్పేట దగ్గర ల్యాండ్ కూడా అలాట్ అయింది. అది ఒక 50 ఎకరాలు కూడా అలాట్ చేశారు. సో ఇప్పుడు అక్కడ కాకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు అనేసి రూమర్స్. నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ అలాగే స్కిల్ యూనివర్సిటీ రెండు ఇక్కడ లేకుండా తిరుపతిలో లేకుండా చేయడం ఇది నేనైతే చాలా విచారాన్ని వ్యక్తం చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధిలో చాలా కీలక భూమిక పోషిస్తాయి. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ ఒక స్పిరిచువల్ సిటీనే కాకుండా ఒక నాలెడ్జ్ హబ్గా తిరుపతిని చేసుకునే భాగంలో ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక 9 యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక కంప్లీట్ ఎకో సిస్టమ్ ఇక్కడ ఉంది. 23 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు ఒక సంవత్సరానికి 10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయట వచ్చే ఈ తరుణంలో అది తిరుపతికి ఒక మణిహారంగా ఉండేది. అలాంటిది ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమరావతిలో కొత్తగా సిటీ కట్టాలని వాళ్ళు నూతనంగా నిర్మిస్తే బాగుంటుంది. కానీ
ఎక్కడెక్కడో రాష్ట్రం నలుమూలలో శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టులని వచ్చే ప్రాజెక్టులు అంతా తీసుకుపోయి దాన్ని అంతా అమరావతిలో పెట్టడం అనేది అంటే ఈ ప్రాంత వాసులకు అన్యాయం చేసినట్లే కదా. ఖచ్చితంగా అంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్రాలకి, ఈ జిల్లాకు చెందిన వాళ్ళే. ఈ సొంత చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని ఇక్కడ లేకుండా ఎక్కడి నుంచి తరలించుకోవడం అనేది చాలా బాధాకరం. అంటే పార్లమెంట్ వేదికగా ఈ ఇష్యూ కూడా మీరు రైజ్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా రేజ్ చేయాలనుకుంటున్నాను. అవసరమైతే దీనికి సంబంధించి ప్రజలందరినీ చైతన్యపరిచే కార్యక్రమం కూడా చేయాలనుకుంటున్నాను. అది మన హక్కు, ఎందుకంటే మన ప్రాంతానికి కావాలని పోరాడడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా వాళ్ళు స్పందించడం జరిగింది. ప్రతి ఒక్క లెటరు దానికి సంబంధించినటువంటి మనం రాసింది, వాళ్ళు మనకు రాసింది. సో దీనికి జరిగినటువంటి ఫైల్ మూమెంట్స్తో సహా కంప్లీట్గా తిరుపతికే జరిగింది, అమరావతికి జరగల. సో ఈరోజు ఏడు పెట్టాల్సింది తీసుకెళ్ళి ఈరోజు అక్కడ పెట్టుకోవడం అనేది వేరేనా కొత్తవి తెప్పించుకుంటే కొత్తగా తీసుకోవచ్చు. సో ఈ ప్రాంతానికి జరిగినటువంటి ఫైల్ మూమెంట్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి దాన్ని పెరిపి అక్కడ పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం. అది కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వానికి. సో అలాగే ఈ తిరుపతి మోడల్ రైల్వే స్టేషన్ కూడా మీరు ఏదో ఫండ్స్ రిలీజ్ చేయించుకుంటున్నారు, 500 కోట్లు 600 తిరుపతి కోట్లు. రైల్వే ఆ పనులు ఎంతవరకు వచ్చేసారు? దాదాపుగా 70% పనులు పూర్తయినాయి. ఇంకొక 3 నెలల్లో అది మనకు హ్యాండ్ ఓవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 70,000 మంది ఒక రోజుకి అక్కడి నుంచి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. సో అదే కాకుండా అక్కడి నుంచి మనకు రోప్వే కూడా అలిపిరి వరకు వేయాలనే ప్రతిపాదన అయితే ఉంది. ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మనం స్టడీ చేయించి పెట్టుంది. ఎక్కడి నుంచి సార్? రైల్వే స్టేషన్ అలిపిరా? తిరుపతి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి వరకు. సూపర్. సో అదైతే బాగుండేది. సో ఆ ట్రాఫిక్ కష్టాలు కూడా ఎక్కువ లేకుండా బాగుంటుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కొన్ని సంస్థలు కూడా అప్పుడు ముందుకు వచ్చాయి. సో అదే దీన్ని మళ్ళీ ఇప్పుడు అది కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ప్రభుత్వం మారడం వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా మరుగున పడిపోయే ఒక ప్రమాదం ఏమన్నా ఏర్పడిందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బస్ స్టాండ్ది ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్గా అది కూడా ముందుకు కదులుతుంది. తిరుపతి బస్ స్టాండ్ కంటే 1,10,000 మంది ఫుట్ఫాల్ ఉంది ఎవ్రీడే. ఎంతోమంది, అంటే ప్రాపర్గా సౌకర్యాలు అయితే లేవు. సో ఇది కానీ క్రియేట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపుగా 11 ఫ్లోర్లతో అన్ని ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. సో ఇది అయిపోయింది. ఇక ఈ మధ్య తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ సందర్భంగా మీరు మీ పార్టీ కార్పొరేటర్లు తీసుకొని పోతుంటే యూనివర్సిటీ దగ్గర మీరు వెళ్తున్న బస్సును ఆపడము, మీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసినట్లుగా, మళ్ళీ దాడి జరిగిందో లేదో తెలియదు కానీ దాడి చేసే ఒక ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మీరు ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి ఇప్పటికే మీరు ఏదో ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసినట్లుంది, పార్లమెంట్లో కూడా ప్రివిలేజ్ కమిటీకి ఏదో ఫిర్యాదు చేశారు. అంటే దీనివల్ల ఏమైనా ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ చేయడము, ప్రివిలేజ్ మోషన్ కంప్లైంట్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎన్హెచ్ఆర్సీ, ప్రివిలేజ్ మోషన్ వీటన్నిటితో కూడా ఒక వ్యవస్థతో అయితే వదలట్లేదు. ఖచ్చితంగా ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలకైతే మనం ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. కోర్టుల్ని ఆశ్రయిస్తాను. సో నేను కూడా హైకోర్టులో కూడా కేసు వేయబోతున్నాను. ఒకవేళ కాకపోతే సుప్రీంకోర్టులో కూడా కేసు వేయబోతున్నాం. ఎందుకంటే అన్ని మోడ్స్లో ఇది తిరుపతిలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ సీరియల్గా. సో ఖచ్చితంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మీరు చూస్తే ఒక స్టాంపేడ్ దగ్గర నుంచి, అలాగే లడ్డు విషయం దగ్గర నుంచి, అలాగే 2-3 రోజుల ముందు తిరుమలలోనే జరిగినటువంటి తోపులాట్లు, అక్కడ ఒక అబ్బాయి అన్నదాన సత్రంలో చనిపోయే దగ్గర నుంచి, అలాగే ఎలక్షన్ జరిగేటప్పుడు బస్సు సాక్షాత్ ఒక పార్లమెంట్ మెంబరు, ఒక ఎమ్మెల్సీ, ఒక నగర మేయరు, కార్పొరేటరు, ఇంతమంది పోయి ఓటు హక్కు వినియోగించుకుందాము అని పోతూ ఉంటే రౌడీ మూకలతో పోలీసు కూడా కలిసిపోయి చేసినటువంటి దాడి అది. ఇది మా మీద చేసినటువంటిది కాదు, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద చేసినటువంటి దాడి. తిరుపతిలో జరిగితే దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఒక రోజుకి 2.5 లక్షల మంది దేశం నలుమూలల నుంచి, అలాగే ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి పిలిగ్రిమ్స్ ఉంటారు. వాళ్ళందరూ యాజ్ ఏ మెసెంజర్ లాగానే పనిచేస్తారు. సిటీకి ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇటువంటి స్పిరిచువల్ సిటీలో ఇట్లాంటివి ఏ విధంగా ఉండాలా? ప్రధానమంత్రుల దగ్గర నుంచి, ప్రెసిడెంట్ దగ్గర నుంచి, సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి ప్రతిరోజు విఐపి మూమెంట్ ఉంటుంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలా? ఏదన్నా ఇన్సిడెంట్ జరుగుతాయంటే ముందే ఏ విధంగా ప్రిడిక్ట్ చేసుకోవాలా? ప్రివెంటివ్ యాక్షన్స్ ఏ విధంగా తీసుకోవాలా?
ఇదే కాకుండా దాదాపు 6 యూనివర్సిటీలు ఉన్నాయి. 6 యూనివర్సిటీల మధ్యలో జరిగింది ఇది. 50-60 వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యాల్లో ఓటు హక్కు వినియోగం ఏం మెసేజ్ అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మనం ఇస్తున్నాం? అవును. సాక్షాత్ ఒక పార్లమెంటు మెంబరు, ఒక ఎమ్మెల్సీ, మేయరు, కార్పొరేటర్ ఎంతమంది పోయి ఓటేసుకో అంటే మా బస్సుకే రక్షణ లేనప్పుడు కామన్ మ్యాన్కి ఏమి రక్షణ కల్పించగలరు? దీన్ని ఎట్లాగే వదిలేస్తే రేపు పొద్దున కామన్ మ్యాన్ వాళ్ళ ఎలాంటి కాస్త బలహీన ఇళ్లలోకి దూరి వాళ్ళని కొట్టి బయటలాగి అధికార బలంతో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా లాగేసుకొని దానికి ఏం కేసులు ఉండవు, శిక్షలు ఉండవు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది ఈ ప్రాంతం? ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం? అంటే ఈ తెలుగుదేశం కానీ కూటమి పార్టీల నాయకులు కానీ చెప్పడము, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇలాగే చేశారు కదా అనేది మీ మీద ఒక విమర్శ ఆరోపణ చేస్తుంది. దానికి మీ సమాధానం, మీరు కూడా ఇలాగే చేశారనేది వాళ్ళ ఆరోపణ. ప్రభుత్వంలో ఇలాగా చేశామా లేదనేది మీడియాకి, ప్రజలకి మొత్తం తెలుసు. వీళ్ళు కొత్త పుంతలు తొక్కిస్తూ మళ్ళీ ఏదో ఇతర ప్రాంతంలో ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి ఏదైతే కల్చర్ ఉందో అరాచకంగా ఆటవిక రాజ్యాన్ని తలపించే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రాజ్యం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఇది చేస్తుందో అలా మరో తాలిబాన్ లాంటి వ్యవస్థ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అత్యుత్సాహంతో అలాంటి పోకడలోనే ముందుకెళ్తున్నారు. రోడ్ల మీద నరకడం దగ్గర నుంచి, కొట్టడం దగ్గర నుంచి, బెదిరించడం దగ్గర నుంచి, అధికారులను బెదిరించడం దగ్గర నుంచి, ప్రతిపక్ష పార్టీలని సమూలంగా కూపటి వేలతో పెరికేయాలని ప్రతిపక్ష నాయకుల మీద చేస్తున్నటువంటి దాడుల దగ్గర నుంచి తాలిబాన్ వ్యవస్థకి విరుద్ధంగా ఏం లేదు ఆంధ్ర రాష్ట్రంలో. రెండు సరిపోలే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా మీ పార్టీ కార్పొరేటర్లను కొంతమందిని కిడ్నాప్ చేసినారు, వాళ్ళతో బలవంతంగా కూటమి పార్టీ అభ్యర్థికి ఓటు ఇచ్చారని చెప్పేసి మీ పార్టీ అభ్యర్థి కానీ మీరు కానీ ఆరోపించారు. సో అక్కడ సీన్ చూసిన వాళ్ళకి వాళ్ళు కిడ్నాప్ చేయలేదు, వాళ్ళు కిడ్నాప్ చేసినట్లు నటించారు, మీ వాళ్ళు కిడ్నాప్ అయినట్లు నటించారు అనే ఒక విమర్శ ఆరోపణ అయితే వచ్చింది. అది ఏమంటారు, నిజంగా కిడ్నాప్ అయినారా? కాదన్నా, మరే అదే కిడ్నాప్ అయిన వ్యక్తులు మళ్ళా వచ్చి వాళ్ళే మీడియా ముందు చెప్పారుగా వాళ్ళకి ఏం జరిగింది, ఎలా చేశారని. అసలు కిడ్నాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నిజంగా వాళ్ళకి బలం ఉంటే ఆ అవసరమే లేదు కదా. బస్సుల మీద దాడి చేసి లాక్కెళ్లాల్సినటువంటి అవసరం లేదు కదా. సాక్షాత్ ఎమ్మెల్సీని ఇది చేసి ఆయన్ని కూడా ఎత్తుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు కదా. సో రేపొద్దున మేయరు మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా ఇదే సీన్ క్రియేట్ కాదు అనే ఒక నమ్మకం కానీ ధైర్యం కానీ మీకు ఉందా? ఒకవేళ ఇదే సీన్ క్రియేట్ అయితే కనుక మీ పార్టీ పరిస్థితి ఏమి? ఖచ్చితంగా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా మేము అన్ని వ్యవస్థలకి ద్వారా ఖచ్చితంగా ఒత్తిడి అయితే చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కూనీ కాకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న సార్, అంటే ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన ఒక సబ్జెక్ట్. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకుంది. అది త్వరలో పార్లమెంటు ముందుకు కూడా రాబోతుందని చెప్పి చెప్తున్నారు. సో నిజంగా జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశం తీవ్రంగా నష్టపోతుందని ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కానివ్వండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, అలాగే బీఆర్ఎస్ లీడరు మాజీ మంత్రి కేటీఆర్ గారు కానివ్వండి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దీని మీద పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలని చెప్పి అంటున్నారు. నిజంగా జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశం నష్టపోయే ఒక ప్రమాదం అయితే ఉందా? ఖచ్చితంగా అంతా ఎంత కాదు, అత్యంత దారుణంగా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా తక్కువ ఎంపీలతో రిప్రజెంట్ చేస్తున్నాం సౌత్ ఇండియాని. ఎప్పుడైతే జనాభా నియంత్రణ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంకల్పించిందో దాన్ని మనము అత్యంత సమర్థంగా సౌతర్న్ స్టేట్స్ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాయి. కానీ ఈరోజు మనం సమర్థవంతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనమే పనిష్మెంట్ అనుభవిస్తున్నాం అనే దానికి క్లియర్ కట్ ఆధారాలు అవుతున్నాయి. ఈరోజు ఐటీ సర్వీసుల దగ్గర నుంచి, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ సెక్టర్ల దగ్గర నుంచి, అలాగే ఫారిన్ రెవెన్యూ సంపాదించే విషయం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా
సదరన్ పార్ట్ ఆఫ్ ద ఇండియా చాలా కీలక భూమిక పోషిస్తూ ఉంది. అలాగే రాజకీయంగా చూస్తే ఖచ్చితంగా మనం డామినెన్స్ అనేది చాలా చాలా తక్కువ నార్త్తో పోలిస్తే. ఈరోజు సౌత్కి ఏదన్నా ఒక సెంట్రల్ ప్రాజెక్టు, నార్త్కి ఏదన్నా ఒక సెంట్రల్ ప్రాజెక్ట్ కానీ ఉన్నట్లయితే సౌత్కి అలొకేట్ చేసుకున్నటువంటి సెంట్రల్ ప్రాజెక్టు చాలా ఏళ్ల తరబడి డిలే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళహస్తి నడుకుడి రైల్వే లైన్ పనులు తీసుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి గత నాకు తెలిసి ఒక 30 ఏళ్ళుగా నడుస్తూనే ఉంది. అదే నార్త్ ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర, ముంబై ఆ రైల్వే బుల్లెట్ ట్రైన్స్ కూడా నడుస్తున్నాయి. ఇది ఒక మంచితనం. ఇప్పుడు నార్త్ ఇండియాలో 1600 మెగా ప్రాజెక్టులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ నడుస్తుంటే వివిధ డిపార్ట్మెంట్లో, సదర్న్ పార్ట్స్ తీసుకొస్తే కనీసం 480 ప్రాజెక్ట్సే ఉన్నాయి. అవి కూడా అన్నీ నడుస్తున్నాయి. ఇలా మనం కంపారిజన్ చేసుకుంటా పోతే సౌత్ ఇండియాకి జరుగుతున్న నష్టం చాలా ఎక్కువ. అప్పుడే మీకు గుర్తునుంటుంది, నేను ఒక 2 నెలల ముందు ప్రైమ్ మినిస్టర్కి, అలాగే లా మినిస్టర్కి, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్కి లేఖలు కూడా రాయడం జరిగింది. ఎందుకు ఫుల్ బెంచ్, సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ సౌత్ ఇండియాలో ఒకటి, నార్త్ ఈస్ట్లో ఒకటి పెట్టకూడదు. ఈరోజు కన్యాకుమారి నుంచి అలాగే నార్త్ ఈస్ట్లో కార్నర్లో ఉన్నటువంటి పబ్లిక్ దగ్గర నుంచి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఒక న్యాయాన్ని పొందాలి. తన హక్కుగా రావాల్సినటువంటి న్యాయం వాళ్ళకి అందాల్సింది వాళ్ళ హక్కు కదా. కనీసం సుప్రీంకోర్టులో నిలబడ్డానికి కూడా స్థలం ఉండే పరిస్థితి లేదు ఈరోజు ఢిల్లీలో. అవును, ఢిల్లీ ఎలాగో ఇప్పుడు విపరీతమైన కాలుష్య ప్రదేశం అయిపోయింది. సో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో రెండవ రాజధాని ఇప్పుడు మనకు కర్ణాటకకు వచ్చేపటికి బెళగావు, ఇట్లా దేశానికి సంబంధించి రెండవ రాజధాని మన దక్షిణ భారతదేశంలో ఎక్కడో ఒక చోట పెట్టే ఒక ప్రపోజల్ అయితే తీసుకుపోవచ్చు కదా, దక్షిణ భారతదేశానికి సంబంధించిన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా. దీని గురించి తీవ్రంగా అయితే ఎప్పుడైతే లేఖలు రాసినప్పటి నుంచి అందరూ కూడా ఒకరికొకరు డిస్కషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి 1986 ఆ టైంలో ప్రకాష్ వీర్ శాస్త్రి అని ఒక ఇండిపెండెంట్ ఎంపీ దీని మీద ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాడు. ఈ ప్రకాష్ వీర్ శాస్త్రి అనే అతను ఎవరంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, అంటే మన దేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఉమ్మడి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి గురుగాం ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసి ఇండిపెండెంట్గా గెలిచాడు. అతను కంటిన్యూగా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఒక పార్లమెంట్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ అయింది అప్పట్లో. అప్పుడు మైసూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాము, మీరు ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి అని. అలాగే కేరళ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది, మేము ఇక్కడ స్పేస్ ఇస్తాము, మీరు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయండి అని. దీనికి సంబంధించి ఒరిస్సా, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రాష్ట్రాల ప్రతినిధులు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే మాకు అక్కడికి రావాలంటే చాలా దూరము, సో అది మాకు ఇబ్బందిగా ఉంటుందని ఆ 3 రాష్ట్రాల ప్రతినిధులు వ్యతిరేకించారు. అలాగే ఏదన్నా ప్రశ్నోత్తరాల సమయం చేసేటప్పుడు మొత్తం అంతా టీం అంతా రావాల్సి వస్తుంది కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అని కమిటీ భావించి స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ చేయొచ్చు, పార్లమెంట్ సమావేశాలు మాత్రం ఢిల్లీలోనే నడపదామని ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి చాలా తేడా ఉంది. 1971కి ముందు పరిస్థితులకి 1971 తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. సో ఖచ్చితంగా ఇప్పుడైతే దేశానికి రెండవ రాజధాని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని అంబేద్కర్ గారు అలాగే వాజ్పేయి గారు దీన్ని సమర్థించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అంబేద్కర్ గారు అయితే ఢిల్లీతో పాటు హైదరాబాద్ను కూడా, హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్యలో కంటోన్మెంట్లు అన్నీ కలిసి దేశానికి రెండవ రాజధానిగా చేసుకొని పాలిస్తే బాగుంటుంది. ఎందుకంటే బ్రిటిషర్స్ దగ్గర నుంచి, మొఘలుల దగ్గర నుంచి ఉన్నటువంటి రాజ్యాలు కూడా రెండు రాజధానులతో దేశాన్ని పాలించాయి. సో హైదరాబాద్ అయితే శత్రు దేశాలకన్నిటి కూడా చాలా దూరంలో ఉంటుంది కాబట్టి సో అది చాలా సేఫ్ జోన్గా ఉంటుంది. అలాగే జాతీయ సమగ్రత కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో
దక్షిణ భారతం ఉత్తర భారతం విడిపోయే ఒక ప్రమాదం అనే రాకుండా రాకుండా ఉంటుందని ఆయన అయితే అభిప్రాయపడ్డాడు. కానీ తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవడం, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచనలన్నీ ఈరోజు నిజమయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం కట్టే ట్యాక్సులు, మనకు రిటర్న్ వచ్చే ట్యాక్సులు, అలాగే రాజకీయంగా ఉన్నటువంటి వివక్ష, ఇవన్నీ చూస్తే సో రాబోయే రోజుల్లో చాలా గడ్డి పరిస్థితిని అంటే అంతర్యుద్ధం దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశం మధ్య కూడా చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది అందరూ సమిష్టిగా కలిసి సో అలాంటి ఉపద్రవాలు రాకుండా తగు నివారణ చర్యలు తీసుకుంటే ఈ సమస్యకి పరిష్కారం అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమస్య లాంటి సమస్య రాకుండా ఉండాలంటే సో అంతే, ఏ ప్రాంతమైనా కూడా ఎక్కువగా అనగదొక్కబడ్డము, తీవ్రంగా అన్యాయం జరిగితే ఆటోమేటిక్గా ప్రజల్లోనే మాకు అన్యాయం జరుగుతుందని ఒక భావన ఏర్పడినప్పుడు అప్పుడు నిజంగా వచ్చే ఆందోళన ఎవరు కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. సో ఈ పరిస్థితులు ముందుగానే అంచనా వేసి మీ రాజకీయ వ్యవస్థ దీని మీద అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రొజెక్ట్ చేసి ఒక పరిష్కార మార్గం అయితే చూపించాల్సి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అందరూ కలిసి ముందుకు నడిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ కూడా మాకెందుకు మీకెందుకు అని అంటపోతే అరే మేము బ్యాడ్ అయిపోతాం అనుకుంటే లాస్ట్కి మొత్తం దక్షిణ భారతదేశానికే అన్యాయం చేసిన వాళ్ళైతే మనకు మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వేరే ఏ పద్ధతిలో చేస్తే మనకు అన్యాయం జరగకుండా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక చిన్న విషయం, మొన్న ఒక వారం రోజుల క్రితం అమిత్ షా గారు కోయంబత్తూరులో ఒక మీటింగ్లో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా తగ్గదు అని చెప్పారు. అంటే ఆయన పెరుగుతుందని మటుకు చెప్పలేదు, తగ్గదు అన్నారు. ఇక్కడ తగ్గదు కానీ ఉత్తర భారతదేశంలో పెరుగుతుంది, అప్పుడు మనకన్నా ఇంకా ఎక్కువ డామినేట్ అయిపోతుంది. సో కేవలం మనం చూసుకుంటే యూపీ బీహార్కే చాలా అత్యధికంగా 102 సీట్లు పెరగబోతున్నాయి. యూపీకి బీహార్ 2 రాష్ట్రాల్లోనే అవును పెరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా యాడ్ అయితే ఎంపీలు ఎక్కువగా వస్తుంటారు, వాళ్ళ వాయిస్ పడతారు, వాళ్ళ వాయిస్ ఎక్కువ వినపడుతుంది, మనం అసలు మైనారిటీస్ అయిపోతాం, మనకు తీవ్రంగా నష్టం విలువ ఉండదు. మనం ఏదైనా ప్రాజెక్టులు అడిగినా ఇవ్వరు, డబ్బులు అడిగినా ఇవ్వరు. సో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సమస్య, తెలంగాణ సమస్య కాదు, మొత్తం దక్షిణ భారతదేశ సమస్య ఇది. సో మన దక్షిణ భారతదేశ ఉనికికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయ పార్టీలు అన్నీ కూడా రాజకీయ ప్రయోజనాలను కొంచెం పక్కన పెట్టి మన ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడాలి. ఎంపీలో కూడా అది ఆ భావన అయితే ఉంది. సౌత్ ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంపీలోనూ ఆ భావన అయితే ఉంది. ఎందుకంటే తీవ్రంగా అన్యాయం జరుగుతుంది అనే సమస్య అయితే లోపనంతా చాలా బాధపడుతున్నారు. ఇంటర్నల్ మీటింగ్స్లో ప్రతి ఒక్కరూ ఎక్స్ప్రెస్ చేసే సమస్య ఇది. మరి ఇది ఈ ఏదైతే ఈ విభజన సమయానికి డిలిమిటేషన్ పోతుందో ఇది ఖచ్చితంగా సామరస్యంగా అయితే పోయే అవకాశం అయితే కనపడట్లేదు. సో ఖచ్చితంగా అయితే పెద్ద అంతేలేండి. ఇప్పుడు యూపీ బీహార్లోనే దాదాపు 120 సీట్లు పెరిగి ఇక్కడ ఒకవేళ పెంచాలనుకున్న 5-6 కంటే ఎక్కువ పెరగవు. సో అక్కడ 120 పెరిగి ఇక్కడ 5 పెరిగితే ఆటోమేటిక్గా దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ దీనికి సంబంధించి కూడా ప్రాతినిధ్యం పూర్తిగా దిగిపోతుంది, అసలు లెక్క పెట్టే పరిస్థితి ఉండదు. సో దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద. ఓన్లీ పొలిటీషియన్స్, ఖచ్చితంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా దీన్ని నడుము బిగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఓన్లీ ప్రజాప్రతినిధులే అని అంటే అక్కడ సౌత్ ఇండియాకి ఆల్రెడీ మైనారిటీ ఉంది. అవును, ఎంపీలు ఆల్రెడీ తక్కువ మైనారిటీ ఉంది. ఏదన్నా పెట్టినా కూడా ఖచ్చితంగా మన ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యేటప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో అదే పరిస్థితులు పార్లమెంట్లో తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ గట్టిగా పోరాడితే కానీ మన హక్కుల్ని కాపాడుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ లేటెస్ట్ ఇష్యూ, దీన్ని మీరు ఏ రకంగా చూస్తారంటే ఆయన రాజకీయాలతో సంబంధం లేదు, ఇంకా నేను ఏ రాజకీయ పార్టీలో ఉన్నాను వదిలేస్తున్నా అని చెప్పినప్పటికీ కూడా పోగులవారిపల్లిలో కొత్తగా మళ్ళీ కేసు రిజిస్టర్ చేయడం, ఆయన పట్టుకురావడం, ఏ రకంగా చూస్తారు? వీళ్ళు ఒక క్యాలెండర్ పెట్టుకున్నారనమాట. సో ఏ వారం ఎవరిని అరెస్ట్ చేయాలి అనే పందాల్లో పోతున్నట్టున్నారు. ఒక సిస్టమేటిక్గా అంటే కేసుల్ని ఒక 10-20 పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయించి
చిత్తూరు జిల్లాలో ఒక కేసు రిజిస్టర్ అయితే శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒకటి, ఇటు పక్క కర్నూలులో ఒకటి, అంటే ఇట్లా తిప్పుతూ మానసికంగా హింస పెడుతూ ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. సో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎలాగంటే ఇదే రాజకీయ నాయకులు ఎలాంటి భాషని వాడున్నారు ప్రతిపక్షాల మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, మరి వాళ్ళ మీద కూడా కేసులు ఉండాలి కదా, అందరికీ ఈక్వల్ న్యాయం ఉండాలి కదా. సో ఇది పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ఈవెన్ పోసాని గారిని అరెస్ట్ చేయడం కూడా సో ఒక పద్ధతి ప్రకారం చేయలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, హర్యానా, పంజాబ్ కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఒకరిని అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా యూనిఫామ్లు ఉండాలి, వాళ్ళ ఐడి కార్డు చూపించాలి, దీనికి అరెస్ట్ చేస్తున్నామని చూపించాలి. సిస్టమేటిక్ లేదు, సివిల్ డ్రెస్లో పోయి పట్టుకొని ఎత్తుకొని వచ్చేసాము అన్నట్టు ఉండకూడదు. ఆయన కూడా డ్రైవరు బనీతో తీసుకొచ్చేసారు. సో అది అరెస్ట్ చేసే పద్ధతే కరెక్ట్గా లేదు. సో థ్యాంక్ యూ సార్ గురుమూర్తి గారు. మీరు లేటెస్ట్ ఈ దక్షిణ భారతదేశానికి రాజకీయంగా జరుగుతున్న ఒక అన్యాయం గురించి కానీ, ఆ తర్వాత పోసాని కృష్ణమూర్తి గారి వ్యవహారం కానీ, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారానికి సంబంధించి కానీ, తిరుపతి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎదురవుతున్న అడ్డంకుల విషయాలు కానీ మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.